హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధా ఫ్యాషన్ డిజైనర్స్. నా పేరు రాధా నారాయణ్. ఇవాళ మనము టైలరింగ్లో బేసిక్స్ నేర్చుకోబోతున్నాము. దానికి కావాల్సిన మెటీరియల్స్ సిజర్స్, కటర్, థ్రెడ్, నీడిల్స్, హుక్స్, బ్లౌజ్ హుక్స్, మెజర్మెంట్ టేప్, పెన్సిల్ కానీ లేదు మార్కింగ్ చాక్ కానీ ఏదైనా కావాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఒక లాంగ్ స్కేల్ కావాలి, లాంగ్ బుక్ ఒకటి కొనండి, న్యూస్ పేపర్స్ చాలానే కావాలి. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాము. హెమ్మింగ్ని ఇంకా స్టార్ట్ చేద్దాము. నీడల్లో ఒక థ్రెడ్ ఎక్కించాలి. సో దాంట్లో ఒక సైడ్ నాట్ ఉండాలి, ఒక సైడ్ షార్ట్గానే ఉండాలి థ్రెడ్. సో రెండు నాట్స్ వేయకూడదు. సో హెమ్మింగ్ వేసేటప్పుడు జాగ్రత్తగా వేయండి. కింద క్లాత్కి వచ్చేసి రెండు థ్రెడ్స్ మాత్రం పైనకి రావాలి. పైన మనం ఎక్స్ట్రా తీసుకోవచ్చు. సో అలా హెమ్మింగ్ చేస్తూ ఉండాలి. ఈవెన్గా రావాలి గ్యాప్స్ అన్నీ. కానీ బ్యాక్ సైడ్ మాత్రము మనకి స్టిచెస్ చిన్న చిన్నగానే కనిపించాలి. అదే ఫినిషింగ్ బాగా ఉంటుంది. సో మీరు ట్రై చేస్తూనే ఉంటేనే బాగా వస్తుంది. ఫస్ట్ టైంకే రాదు అది. సో నిదానంగా ట్రై చేయండి. ట్రై చేస్తూనే ఉండండి, కానీ నీడిల్స్తో జాగ్రత్తగా చూసుకొని చేయండి. అలా చూసినప్పుడు స్టిచెస్ పైకి కనిపించకూడదు ఫ్రెండ్స్. చిన్న చిన్నగా వస్తేనే అది బాగా కనిపిస్తుంది. సో ఇది వచ్చేసి బ్లౌజ్కి వేసే హెమ్మింగ్. సో లాస్ట్లో చివరిన వచ్చేసరికి మనము 2 సార్లు రోల్ చేసి థ్రెడ్ లాగేసేయాలి. సో అక్కడ 2 నాట్స్ వేయాలి. నాట్స్ వేసుకొని మనం కట్ చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనము నీడల్లో ఒక సింగిల్ థ్రెడే వెళ్ళాలి. సో 2 థ్రెడ్స్ కింద నాట్ వేయాలి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, స్టిచెస్ కనిపిస్తుంది కదా, పెద్ద పెద్దగా ఉండేలాగా రాకూడదు, చిన్న చిన్నగా ఉండేదే పర్ఫెక్ట్ హెమ్మింగ్ అది. ఇప్పుడు మనము శారీ ఫాల్కి ఎలా హెమ్మింగ్ వేసుకోవాలో అది చూపిస్తున్నాను. సో దీనికి వచ్చేసి డబల్ థ్రెడ్ ఉండాలి, కింద 2 కలిపి నాట్ వేయాలి. సో దీనికి ఒక్కొక్క స్టిచ్కి మనము నాట్ వేసుకుంటూ చేయాలి. నాట్ వేయటం అంటే నీడిల్ పైన థ్రెడ్ తీసుకొని అలా టర్న్ చేస్తూ చేసుకోవాలి. సో అది బాగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో నార్మల్ హెమ్మింగ్ వేస్తే డైలీ యూస్కి అంతా చేసినప్పుడు మనము అది కట్ అయిపోయింది అంటే హెమ్మింగ్ మొత్తం వెళ్ళిపోతుంది. సో ఒక్కొక్కటి నాట్ వేసామంటే లైఫ్ వస్తుంది ఫాల్కి. సో అందుకని ఇలా వేసుకుంటే బాగా ఉంటుంది. దీనికి ఎంత చివరిన వచ్చేసరికి మనం డబల్ సారీ మనం నీడిల్కి థ్రెడ్ రొటేట్ చేసేసి అలా లాక్ చేసేయాలి. లాక్ చేసి సెకండ్ పక్కనే ఇంకా ఒకటి లాక్ చేసినా ఇంకా బాగా ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత కట్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, ఇందులో పెద్ద పెద్దగా వచ్చిన స్టిచెస్. సో వైట్ క్లాత్ పైన నేను వేరే కలర్ థ్రెడ్ వేయటానికి కారణం అదే. సో చూసుకోండి, అక్కడ 2 గ్యాప్స్లో బాగా వచ్చింది, మళ్ళీ మిగతావన్నీ సరిగా రాలేదు. సో అవి ఇంటూ మాకు వేసినవన్నీ బాగా రాలేదు, మధ్యలో ఉన్నవి మాత్రం కనిపించకుండా అది పర్ఫెక్ట్గా వచ్చింది. సో అలాగే రావాలి ఫ్రెండ్స్. అలా చిన్న చిన్నగా 2 థ్రెడ్స్ తీసుకొని వేయాలి శారీలో కూడా. నెక్స్ట్ హుక్స్ వేయటం. హుక్స్కి ఫస్ట్ నీడల్ కింద నుంచి తీసుకోవాలి. సో 3 నాట్స్ వేయాలి ఒక్కొక్క రింగ్లో. ఫస్ట్ రింగ్కి 3 నాట్స్, సెకండ్ రింగ్కి 3 నాట్స్. సో దీనికి థ్రెడ్ చాలా లెంతీగా తీసుకోకూడదు, ఒక 1/2 మీటర్లో తీసుకుంటే చాలు. సో దీనికి వచ్చేసి 2 థ్రెడ్స్ నీడల్ లోపల నుంచి రావాలి. సో మనం నాట్ వేసేసరికి 4 థ్రెడ్స్ ఉండాలి. సో నాట్స్ వేసుకొని ఒక్కొక్క రింగ్కి 3 స్టిచెస్ రావాలి. తర్వాత ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఇంకొకటి చూపిస్తున్నాను చూడండి. సో ఇలా లాక్ చేసుకొని తర్వాత నాట్ వేయాలి. ఒక్కొక్క దానికి నాట్ వేస్తే మనకి బాగా
లైఫ్ వస్తుంది హుక్స్ వేసినప్పుడు. ఒక్కొక్క సైడ్కి 3 నాట్స్ వేయాలి. కానీ మనం వేసినప్పుడు బ్లౌజ్ టాప్ సైడ్ బాగాన మనకి కనిపించకూడదు, దాని లోపలే ఉండాలి. ఇప్పుడు లోపల నుంచే నీడిల్ బయటికి తీసుకోవాలి, కానీ బయటికి మాత్రం కనిపించకూడదు థ్రెడ్. సో ఇక్కడ కూడా త్రీ టైమ్స్ మనం లాక్ చేసుకొని కట్ చేసుకుంటే అయిపోయింది. మన హుక్ ఫినిషింగ్ నీట్గా వస్తుంది. తర్వాత కట్ చేసుకోండి. ఇలా వస్తుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ సేమ్ ప్రాసెస్, మనకి కాజా వేయటం చెప్తారు కదా, అలా అది. సో ఇప్పుడు ఫస్ట్ పైన ఇంకా తీసుకోవాలి థ్రెడ్. సో 2 టైమ్స్ రొటేట్ చేయాలి థ్రెడ్ని. రొటేట్ చేసిన తర్వాత చాలా టైట్గా కూడా ఇది చేయకూడదు ఫ్రెండ్స్, కొంచెం లూజ్ ఉండాలి. దానికి ఒక్కొక్కటే నాట్ వేసుకుంటూ రావాలి. నాట్స్ కూడా ఒకదాని మీద ఒకటి రాకూడదు, సైడ్లోనే రావాలి. అప్పుడే ఫినిషింగ్ మనకి బాగా వస్తుంది, అందంగా ఉంటుంది చూసేదానికి. ఇలా పక్క పక్కనే వేసుకుంటూ రావాలి ఫ్రెండ్స్. ఇలా వేసుకుంటూ వచ్చి లాస్ట్కి వచ్చేసరికి మనం కిందకి తీసుకొని నాట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే కంటిన్యూ చేసుకుంటూ వచ్చి కొంచెం టైట్గా వచ్చేసరికి మనం బ్యాక్ సైడ్ తీసుకొని నాట్ వేసుకోవాలి. దానికి కూడా అంతే, 2 టైమ్స్ రొటేట్ చేసి నీడిల్ పైకి తీసేయాలి. సో తర్వాత కట్ చేసుకోవచ్చు, కానీ కట్ చేసేక ముందు బాగా టైట్ చేయాలి ఫ్రెండ్స్. ఇలా రావాలి ఫినిషింగ్. ఇంకొకటి వేసి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. 2 సార్లు థ్రెడ్స్ వేయాలి. సో తర్వాత నాట్స్ వేసుకుంటూ రావాలి. మీరు ఏ సైడు నాట్ వేస్తారో అదే సైడ్కే ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు రావాలి. అటు ఒకసారి ఇటు ఒకసారి వేస్తే అది ఫినిషింగ్ సరిగా రాదు. సో ఒక్క సైడే మనము నాట్స్ వేసుకుంటూ రావాలి. అలా చేసుకుంటూ వస్తే లాస్ట్కి వచ్చేసరికి మనము బ్యాక్ సైడ్ తీసుకొని నీడల్ని నాట్ వేసుకోవచ్చు. ఇప్పుడు వెనక్కి తీసుకొని, కానీ ఫస్ట్ స్టార్టింగ్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఫినిషింగ్ ఎంత బాగా వచ్చిందో. వెనక భాగంలో మనము నాట్ వేసుకోవాలి. స్టార్టింగ్ వేసేటప్పుడు వెనక భాగం నుంచే పైకి తీసుకోవాలి థ్రెడ్ని. సో ఇది అయింది ఫ్రెండ్స్. తర్వాత 10x10 ఒక క్లాత్ తీసుకొని ఒక కర్చీఫ్ తీసుకోండి. ఇది మిషన్ కంట్రోల్ రాని వారికి ఇదొక టిప్స్ ఫ్రెండ్స్. సో వైట్ క్లాత్ పైన ఒక లైన్ వేసుకోండి. లైన్ పైనే స్టిచెస్ వేసుకుంటూ రండి. తర్వాత టెంపుల్ షేప్లో మార్క్ చేసుకోండి. ఆ మార్కింగ్ పైనే రావాలి. సో రఫ్ కొట్టడం ఇలా. దాని తర్వాత టెంపుల్ షేప్ చివరన వచ్చేటప్పుడు నీడల్ లోపలికి వదిలి తర్వాత మనము వెనక టెన్షన్ పైనకి వెతితే ఇలా వస్తుంది ఫ్రెండ్స్ స్టిచెస్. సో మళ్ళీ నీడిల్ కిందకి దించేసి మనం టర్న్ చేసుకోవచ్చు క్లాత్ని, అప్పుడు ఎలాంటి టెన్షన్ ఉండదు. సో ఇలా ప్రాక్టీస్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మిషన్ కంట్రోల్ రాని వారు ఇలా చేసుకోవాలి. ఇది కూడా కంట్రోల్ రాని వారు వచ్చేసి బాబిన్ కేసెస్ థ్రెడ్స్ అన్నీ ఏమీ వేసుకోకుండా రోజు రెగ్యులర్గా ఆయిల్ వేసి మిషన్కి స్టిచెస్ వేస్తూ ఉండాలి. ఒక న్యూస్ పేపర్ తీసుకొని దానిపైన థ్రెడ్స్ ఏమీ వేయకుండా స్టిచ్ చేయాలి.
అప్పుడే మిషన్ కంట్రోల్ బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఇవన్నీ బేసిక్స్లో ఒక పార్ట్స్ అన్నమాట. ఇప్పుడు ఇలా చేసుకుంటూ ఉన్నప్పుడు తర్వాత సర్కిల్ షేప్లో ఒక మార్క్ వేసుకొని దానిపైనే స్టిచ్ చేయాలి. ఇలా కూడా చేయొచ్చు ఫ్రెండ్స్. మీకు ఇష్టమైన షేప్స్లో మీరు తీసుకొని స్టిచెస్ వేసుకోవచ్చు. ఇలా వస్తుంది. సో మీరు దీనిపైనే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. తర్వాత స్క్వయర్, ట్రయాంగిల్, రెక్టాంగులర్ షేప్లో కూడా మనము ట్రై చేసుకోవచ్చు. ప్రాక్టీస్ చేయను. మీరు బాగా ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మిషన్ కంట్రోల్ బాగా వస్తుంది ఫ్రెండ్స్. అలా చివరన వచ్చేసరికి నీడిల్ లోపలికి వదిలేసి టర్న్ చేసుకోవాలి. తర్వాత రఫ్ చేయాలి. రఫ్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. దాన్ని బాగా ప్రాక్టీస్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇలాంటి షేప్స్ అన్నీ మీకు నచ్చిన షేప్స్ మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేసుకుంటే సో మీకు అంత బాగా వస్తుంది. మీరు ఒక 2-3 డేస్ ఇలాగే ప్రాక్టీస్ చేసుకోవాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు. మిషన్ కంట్రోల్ ఉన్న వాళ్ళకి ఇదంతా ప్రాబ్లం కాదు. మిషన్ కంట్రోల్ లేని వాళ్ళు మాత్రం ఇలా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇలా పాయింట్స్ వచ్చేసరికి మనం టర్న్ చేసుకోవాలి ఫ్రెండ్స్. లేకపోతే షేప్ కరెక్ట్గా రాదు. నీడిల్ లోపలికి వదిలేసి తర్వాత టర్న్ చేసుకోవాలి క్లాత్ని. అప్పుడే మనకు బాగా ఫినిషింగ్ వస్తుంది. నీడిల్ పైన ఉంటే మనకి ఆ షేప్ కరెక్ట్గా రాదు. ఇది బేసిక్ స్టిచెస్ ఫ్రెండ్స్. సో ఫస్ట్ దీన్ని బాగా ప్రాక్టీస్ చేసుకోండి. తర్వాత మనం క్లాసెస్లోకి వెళ్దాం. సో నేను నోట్స్ కూడా ఇస్తాను ఫ్రెండ్స్. దాన్ని మీరు ఫేస్బుక్ అకౌంట్లో ఫేస్బుక్ పేజ్లో రాధా ఫ్యాషన్ డిజైనర్స్ అనే ఉంది. సో దాంట్లో మేము అప్లోడ్ చేస్తాము ఫ్రెండ్స్. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాము ఫ్రెండ్స్. దాన్ని మీరు నోట్ డౌన్ చేసుకోవచ్చు. మీరు అది నోట్స్ రాసుకుంటే మీకే హెల్ప్ఫుల్ అవుతుంది. సో సేమ్ నేనేం నేర్పిస్తానో దాని నోట్స్ ఇస్తాను. మీరు దాన్ని ఎప్పుడన్నా కానీ ఫ్యూచర్లో ఎప్పుడన్నా కానీ తీసి చూసుకున్నప్పుడు మీకు అది గుర్తు వస్తుంది, మీరు మర్చిపోయినా కూడా. సో అది ట్రై చేయండి. ఇప్పుడు 10x10 ఒక క్లాత్ తీసుకొని అది ప్రాక్టీస్ అయిన తర్వాత 10x10 క్లాత్ తీసుకొని ఇలా కర్చీఫ్ కుట్టండి ఫ్రెండ్స్ ఫస్ట్. సో స్టిచ్చింగ్ వచ్చేసి ఫోల్డింగ్ ఎడ్జ్లోనే రావాలి. అంతవరకు మీకు అలా వచ్చింది అంటే మీకు మిషన్ కంట్రోల్ వచ్చినట్టు. లేకపోతే ఇంకా ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది మీరు. సో 4 సైడ్స్ మీరు స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా మీరు చేస్తూనే ఉంటే మీకు బాగా ప్రాక్టీస్ అవుతుంది. సో ఫస్ట్ స్టార్టింగ్ రఫ్ మాత్రం కంపల్సరీ ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇలా మీరు స్టిచ్ చేసి చివర్లో వచ్చేసరికి రఫ్ చేయాలి ఫ్రెండ్స్. 4 సైడ్స్ మీరు స్టిచెస్ చేసుకున్న తర్వాత మీకు కర్చీఫ్ కంప్లీట్ అయిపోతుంది. ఇది 4th సైడ్ ఫ్రెండ్స్. ఇప్పుడు స్టిచ్ వేయటం స్టార్టింగ్లో రఫ్ చేస్తున్నాను. అలా ఫోల్డ్ చేసుకోవటం మీకు రాకపోతే మీరు మిషన్ స్టాప్ చేసి కూడా మీరు చేసుకోవచ్చు. కానీ స్టిచ్చింగ్ మాత్రం ఎడ్జ్లోనే రావాలి, ఫోల్డింగ్ ఎడ్జ్లో. అప్పుడే మీకు మిషన్ కంట్రోల్ బాగా వచ్చినట్టు. ఇది ఫినిష్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి కర్చీఫ్ రెడీ అయిపోయింది.